Good morning to all my dear students, final year students. Firstly, today I am very happy. Why? Because నాకు చాలా ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారండి. నాకు డౌట్స్ వచ్చినాయి మేడం, నాకు ఈ క్లారిఫికేషన్ ఇవ్వండి అని నన్ను చాలా డౌట్స్ అడగడం జరిగింది. ఇద్దరు చేసినా ఒకళ్ళు చేసినా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ టైం నేను ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదే ఫస్ట్ టైం ఏమో. ఎందుకంటే వెరీ గుడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ టీచర్స్ హ్యాపీనెస్ ఈజ్ ద డౌట్ ఆఫ్ ఎ స్టూడెంట్. నేను అది గట్టిగా నమ్ముతానండి. పిల్లలు డౌట్స్ అడగాలి, మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, అదండి. కానీ కొంతమంది ల్యాగ్ ఆన్ అయ్యి ఉంటారు. నేను మేడం నీ డౌట్ అడిగితే ఆవిడ ఏమనుకుంటారో, సిల్లీగా ఉందా ఈ డౌట్, లేదా నేను నిజంగానే అక్కడ వాస్తవం అడిగానా అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ డౌట్ కెన్ బి ఇన్ ఎనీ మోడ్, సిల్లీ మోడా, నిజంగా ఫ్యాక్ట్ఫుల్ డౌటా అనే విషయం పక్కన పెట్టేస్తే ఆ డౌట్ అనేది ఖచ్చితంగా నాకు కాల్ చేసి చెప్పండి, లేదా వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి. ఆ డౌట్స్ అన్ని కూడా నేను ఒక పక్కన రాసుకున్నానండి చక్కగా. ఆ డౌట్స్కి నేను వేరే ఎపిసోడ్ చేస్తాను, ఇందులో మాత్రం చెప్పను. బట్ నౌ ఐ విల్ కంటిన్యూ విత్ పార్ట్ 3 ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. బట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ మోర్ డౌట్స్ అండ్ మోర్ హ్యాపీనెస్ అగైన్ అండ్ అగైన్. మంచి డౌట్స్ అడుగుతున్నారండి, ఇంకా మంచి డౌట్స్ వస్తాయని నేను ఫీలింగ్లో ఉంటున్నాను. నేను ఫస్ట్ టైం నేను ఇంటరాక్టివ్ క్లాస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఫస్ట్లో నేను అనుకునేదాన్ని, ఎందుకురా బాబు ఈ భగవంతుడు ఈ కరోనా ఎందుకు వచ్చింది, ఈ క్లాసెస్ ఏంటి, పిల్లలతో నేను డిస్టెన్స్ అయిపోయానా, వాళ్ళకి నాకు మధ్యలో ఏమైనా అనుబంధం కట్ అయిపోయిందా అనే ఫీలింగ్లో ఉండిపోయేదాన్ని. బట్ దట్ డజంట్ మీన్ ఇట్ అనే విషయం నాకు ఇవాళ అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక డౌట్ ఒక వ్యక్తి అడుగుతున్నాడు, నేను పర్సనల్ కాల్ చేసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసేసానండి. అయితే నేను ఇంటరాక్టివ్ క్లాసెస్లో కూడా నన్ను ఎప్పుడైనా స్టూడెంట్ డౌట్ అడుగుతున్నప్పుడు నేను వాళ్ళకి ఆ డౌట్ అనేది ఆ స్టూడెంట్ వరకే ఉంచేయకుండా నేను అందరి దగ్గర రేజ్ చేసి ఆ డౌట్ని క్లారిఫై చేసేదాన్ని అండి. కారణం ఏంటి అంటే, డౌట్ అనేది అందరికీ రావాలని రూల్ ఏం లేదు. వీడికి ఎక్స్ అనే స్టూడెంట్కి వచ్చిన డౌట్ వై అనే స్టూడెంట్కి రావాలని లేదండి. అసలు జడ్ అనే స్టూడెంట్స్ డౌటే రాకపోవచ్చు. అయితే డౌట్స్ అనేవి సాధారణంగా మనం రైజ్ చేసుకుని పక్క పిల్లలు ఇచ్చిన డౌట్స్ మనం రైజ్ చేసుకుని మనం క్లారిఫై చేసుకుంటుంటే మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ నేను ఇవ్వగలను మీకు. సాధారణంగా ఒక మంచి టీచింగ్లో డౌట్స్ రావాలండి. అసలు మంచి ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే డౌట్స్లోంచి నాలెడ్జ్ వస్తుంది నా అభిప్రాయం. డౌట్స్లోంచి నాలెడ్జ్ వస్తుంది. నాకు డౌట్ అని చాలా వెనకబడుతూ అడిగారండి ఒకళ్ళిద్దరు వాయిస్ మెసేజ్లో. అలా డౌట్ పడుతూ అడగవలసిన అవసరం లేదు. డౌట్ ఈజ్ చాలా చక్కగా సిన్సియర్గా అడగచ్చు. సో డౌట్ నుంచి నాలెడ్జ్ వస్తుందండి. ఈ పుస్తకాల్లో చదివేసుకునేది ఏది మనకి అది చదువు కాదండి నా దృష్టిలో. ఎడ్యుకేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నా దృష్టిలో డౌట్స్లో నుంచి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనకి విజ్డమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఎనీ సబ్జెక్ట్. ఈ 2 days నేను ల్యాగ్ ఆన్ అయింది కూడా వీడియో చేయకపోవడం కారణం ఏంటంటే, ఈ ఇద్దరు పిల్లలు చేసినట్టే ఇంకొక 2-3 ఎవరైనా చేస్తారేమో, వాళ్ళ డౌట్స్ని రైజ్ చేస్తారేమో సేమ్ టాపిక్లో. నేను క్లారిఫై చేయడం అన్నీ కలిసి ఒకసారి క్లారిఫై చేద్దాం అనే ఉద్దేశంతో ఆగాను. ఎనీహౌ నేను ఇప్పుడు ఈ క్లాస్లో డౌట్స్ నేను క్లారిఫై చేయట్లేదండి. ఒకసారి నా డౌట్స్ అడిగిన వాళ్ళు ఒకసారి ల్యాగ్ ఆన్లోనే ఉండండి, నేను వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తాను నెక్స్ట్ లెక్చర్లో. లెట్ మీ కంప్లీట్ ద పార్ట్ 3 ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ విచ్ ఈస్ కవర్డ్ అండర్ లెక్చర్ 11లో మనం ఏం చెప్తామంటే, డైజెస్టివ్ సిస్టమ్ మనం 2 partsలో చెప్పానండి. ఇప్పుడు థర్డ్ క్లాస్ అనేది ఇప్పుడు ఏంటంటే, మనం ఎక్కడ ఆగామండి లాస్ట్ క్లాస్లో, మన ఫుడ్ స్టమక్లో ఆగింది. ఫస్ట్ పాయింట్, మన ఫుడ్ చర్నింగ్ ప్రాసెస్ అంతా అయ్యి స్టమక్లో ఆగిపోయింది. స్టమక్లో ఆగిన తర్వాత ఫుడ్ అంతా కూడా మనకి ఏమవుతూ ఉంటుందంటే ఇంటెస్టైన్లోకి వస్తూ ఉంటుంది. డైజెస్టివ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ 3 steps అని చెప్పానండి. ఒకటి డైజెషన్ ఇన్ మౌత్, రెండోది డైజెషన్ ఇన్ స్టమక్, అండ్ డైజెషన్ ఇన్ ద ఇంటెస్టైన్. సో డైజెషన్ ఇన్ ద మౌత్ చెప్పేసుకున్నాను. సెలైవరీ అమైలేజ్, దానికి pH ఎందుకు అలాగే ఉండాలి అని ఒక అమ్మాయి అడిగింది నా డౌట్. వెరీ గుడ్ డౌట్, నేను దాన్ని క్లారిఫై చేస్తాను డౌట్స్ ఎపిసోడ్లో. తర్వాత అక్కడి నుంచి ఫుట్బాలర్స్ అంతా కూడా యూసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వస్తే, స్టమక్లో నీకు గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవ్వడం జరుగుద్ది పెరైటల్ సెల్స్ నుంచి. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అయిన వెంటనే అక్కడి నుంచి HCl వచ్చి, ఆ HCl ప్రొడ్యూస్ అవడం వల్ల పెప్సిన్ రిలీజ్ అవుతుందని చెప్పానండి. పెప్సినోజన్ నుంచి ఆ పెప్సిన్ కాస్త ప్రోటియోలైసిస్ జరుగుతూ ఉంటుంది. అక్కడ స్టమక్ యాక్ట్ యాజ్ ఎ టెంపరీ రిజర్వాయర్ ఫర్ ఎనీ ఫుడ్ ఐటమ్ టిల్ 4 to 5 hours అండి. అట్లీస్ట్ 3 to 4 hours మన స్టమక్లోనే ఉండిపోతుందండి ఫుడ్. నువ్వు మీల్స్ తీసుకున్నావు అనుకుందాం, లంచ్ కానీ డిన్నర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, హెవీ ఫుడ్ ఏమైనా తీసుకుందాం అనుకుంటా, అంటే బిగ్ మీల్, నాట్ అ స్మాల్ మీల్, బిగ్ మీల్ తీసుకున్నాం అనుకుందాం. బిగ్ మీల్స్ అంటే ఏమేమి ఉంటాయండి, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్.
ఈ బిగ్ మీల్ తీసుకునేటప్పుడు నీకు డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక స్టమక్లోకి రీచ్ అయిపోయిన తర్వాత చర్నింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా జరగడానికి ఆ మీల్ అంతా కూడా నీకు డైజెషన్ ప్రాసెస్ ఇంటెస్టైన్లోకి వచ్చే ముందు ఆ మీల్ అంతా కూడా నీకు 3 to 4 hours స్టమక్లోనే ఉండిపోతూ ఉంటుంది. సో స్టమక్ యాక్ట్స్ ఎస్ ఎ టెంపరరీ రిజర్వాయర్ టు కీప్ అవుట్ ద ఫుడ్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఫర్ ఫ్యూ అవర్స్. తర్వాత ఏమవుతూ ఉంటుంది అంటే అదే ఫుడ్ అనేది మళ్ళీ మనకి డియోడినం నుంచి ఇంటెస్టైన్లోకి వస్తుంది. ఇప్పుడు నేను ఇంటెస్టైనల్ డైజెషన్ చెప్తాను ఈ క్లాస్లో. సో ఇంటెస్టైన్లోకి రావాలి అంటే ఇది ఇంటెస్టైన్, ఇది స్టమక్, ఈ మధ్యలో వారధి ఎవరు అంటే డియోడినం అండి. ఇది సి షేప్డ్ ఆర్గన్ దట్ ఈస్ ఓవర్ ద ప్యాంక్రియాస్ నుంచి ఇట్లా మెల్తి పడినట్టు ఉంటూ ఉంటుందండి. ఆ డియోడినం నుంచి మనకి ఇంటెస్టైన్లోకి ఫుడ్ బాలస్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సెమీ లిక్విడ్ ఫుడ్ బాలస్ ఆ ఫుడ్ని ఇక్కడ ఉండే మ్యూకస్తో గ్యాస్ట్రిక్ జ్యూస్తో సగం సగం అరిగి కూర్చుంది కదండి. ఈ ఫుడ్ని ఎప్పుడైతే డియోడినంలోకి పంపిస్తుందో దాన్ని ఖైమ్ అని అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఖైమ్ అని అంటారు. ఈ ఖైమ్ పార్ట్ అనేది ఇప్పుడు ఇంటెస్టైన్లోకి వస్తూ ఉంటుంది. ఇంటెస్టైన్లోకి వచ్చే ముందు నేను ఇంకా ఇంటెస్టైన్లోకి వచ్చేసింది అని చెప్పలేదండి. వచ్చేసిందని చెప్పడానికి నేను బహుశా ఈ వీడియో సరిపోతుందో లేదో నాకు తెలీదు. ప్రస్తుతం నేను డియోడినంలో ఏం జరుగుతుందో చెప్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్. సో ఈ డియోడినంలోకి ఎప్పుడైతే ఫుడ్ సెమీ లిక్విడ్ స్టేట్లో వచ్చేసిందో మనకి 2 డక్ట్స్, ఒకటి లివర్ నుంచి హెపాటిక్ డక్ట్, మరొకటి ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ డక్ట్ కలుస్తాయండి డియోడినంలోకి. బోత్ విల్ రిలీజ్, లివర్ నుంచి రిలీజ్ అయ్యే సెక్రెషన్ని బైల్ అంటాము, లివర్ నుంచి సెక్రెట్ అయ్యే జ్యూస్ని బైల్ అంటాము, అలాగే ప్యాంక్రియాస్ నుంచి సెక్రెట్ అయ్యే జ్యూస్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని అంటాము. అయితే అక్కడ స్పింక్టర్ ఒకటి ఉంటుందండి, అంటే జస్ట్ ఓపెనింగ్. అప్రోప్రియేట్ స్టిమ్యులేషన్ వచ్చినప్పుడే డియోడినంలో ఫుడ్ వచ్చినప్పుడు మాత్రమే బైల్ జ్యూస్ లివర్ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా డియోడినం రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని పుట్టప్పుడు మాత్రం ప్యాంక్రియాటిక్ జ్యూసులు బైల్ జ్యూసులు డియోడినంలోకి రావు, స్టమక్లో కలవు. ఓకేనండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటిల్ దెన్ ఎక్కడ ఉంటాయి అంటే బైల్ అయితే ఎప్పుడు సెన్సెస్ అవుతున్న బైల్ అంతా కూడా హెపాటిక్ డక్ట్ ద్వారా మనకి ఇక్కడ సిస్టిక్ డక్ట్ అని ఒక చిన్న డక్ట్ ఉంటుంది, దాని నుంచి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. బైల్ ఎప్పుడు కూడా బైల్ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ ద లివర్ సింథసైజెస్ ద బైల్, సాధారణంగా 1 లీటర్ ఆఫ్ బైల్ పర్ డే 24 అవర్స్లో ఒక వ్యక్తిలో సింథసైజ్ అవుతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఆ బైల్ అంతా కూడా మనకి ఫస్ట్ గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. సో గాల్ బ్లాడర్ ఇస్ రిజర్వాయర్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ బైల్. ఎప్పుడైనా స్టిమ్యులేషన్ కరెక్ట్గా వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఖైమ్ వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలంటే సిస్టిక్ డక్ట్ ద్వారా మనకి కామన్ హెపాటిక్ డక్ట్ ద్వారా. ఈ కామన్ హెపాటిక్ డక్ట్ అంటే ఏంటి, ఈ కథాకమావేశం నేను లివర్ చాప్టర్లోకి వెళ్ళాక చెప్తాను. ఈ కామన్ డక్ట్ ద్వారా మనకి ఇప్పుడు డియోడినంలోకి వచ్చేస్తుంది. ఏంటి వస్తుంది, బైల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్యాంక్రియాటిక్ జ్యూస్ కూడా వస్తూ ఉంటుంది. వాటి గురించి చూద్దాం. ఫస్ట్ నేను బైల్ గురించి చెప్తానండి ఈ క్లాస్లో. బైల్ కాంపోజిషన్ చూసుకుంటే దాని కాంపోజిషన్ సాధారణంగా చూసుకుంటే ఫస్ట్ దాని కలర్ చూసుకుందామండి. బైల్ ఎప్పుడు కూడా ఎలోయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. నేను బోర్డు మీద రాయక్కర్లేదు, నేను అభిప్రాయపడుతున్నాను. ఎలోయిష్ గ్రీన్ కలర్. గ్యాస్ట్రిక్ జ్యూస్ కలర్ ఎల్లో కలర్ అండి, లైట్ ఎల్లో కలర్, జస్ట్ లైక్ దిస్ లైట్ ఎల్లో కలర్. నేను ఈ కలర్ చెప్పడం మర్చిపోయాను గ్యాస్ట్రిక్ జ్యూస్కి. సో దీని కలర్ ఏంటంటే ఎల్లోయిష్ గ్రీన్ కలర్ అండి. సో 8, దాని pH 8.6 ఉంటుంది. మీరు కరెక్ట్గానే విన్నారు, ఆల్కలైన్. సో ఒక అమ్మాయి అడిగింది, కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ అంత ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంటే గ్యాస్ట్రిక్ జ్యూస్లో మనకి ఏం అవ్వదా మేడం అని. అవ్వదు, ఏమీ అవ్వదండి. ఎంతసేపు చర్నింగ్ ప్రాసెస్లో ఉన్నంతసేపు, ఫుడ్ నీకు స్టమక్లో ఉన్నంతసేపు హెచ్సిఎల్ ఏమీ చేయలేదండి. జస్ట్ ఇట్ కన్వర్ట్స్ ద పెప్సినోజన్ టు పెప్సిన్. ద ఓన్లీ డ్యూటీ ఆఫ్ హెచ్సిఎల్ టు కన్వర్ట్ ద పెప్సినోజన్ టు పెప్సిన్, దట్స్ ఇట్. ఫుడ్ నీ పొట్టలో ఉన్నంతసేపు ఏం అవ్వదండి. ఒకవేళ లేని పక్షంలో హెచ్సిఎల్ రిలీజ్ అయితే కాన్సిక్వెన్సెస్ వస్తాయి. గ్యాస్ట్రైటిస్ విషయంలో చెప్పాను. అయితే ఆ విషయంలో మాత్రం మళ్ళీ ఇంకొక డౌట్ క్లాస్లో నేను రైజ్ చేస్తాను, అడుగుతాను కూడా, నేను మీకు చెప్తాను ఆన్సర్స్ వాటికి కూడా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మీకు వెంటనే స్టమక్లో ఉన్న సెమీ లిక్విడ్ ఫుడ్ అనేది డియోడినంలోకి వచ్చేస్తుందో అక్కడ వెంటనే ఎసిడిక్ pH కాస్త అప్పటిదాకా ఉన్న 2 pH కాస్త వెంటనే 8.6లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్కలైన్ సైడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దిస్ ప్రాసెస్ హెల్ప్స్ డైజెషన్ టు అక్కర్ ఇన్ మోర్ బెటర్ వే అనమాట. ఇంకా బాగా జరుగుతూ ఉంటుంది అనమాట డైజెషన్ ప్రాసెస్.
అంటే ఆ ఇన్ఫ్లక్స్ వల్ల సడన్గా ఒక ఎసిడిక్ కాస్త మళ్ళీ వెంటనే మంచి ఆల్కలైన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇంక అక్కడ ఒక్కసారి 2 జ్యూసెస్ రిలీజ్ అవుతాయని చెప్తున్నాను. ఒకటి బైల్ జ్యూస్, ఇంకొకటి ప్యాంక్రియాటిక్ జ్యూస్. రెండింటికి కూడా pHలు 8 ఉంటాయండి. ప్రస్తుతానికి బైల్ జ్యూస్ విషయం చూసుకుంటే బైల్ అనేది సాధారణంగా మనకి 1 లీటర్ పర్ డే 24 అవర్స్లో 1 లీటర్ రిలీజ్ అవ్వాలండి. అంతకన్నా ఎక్కువ రిలీజ్ అవ్వకూడదు మన బాడీలో బైల్. అయితే దాని జాండిస్ అని అంటారు. ఆ సిచ్యువేషన్ నేను జాండిస్ చాప్టర్ చెప్పినప్పుడు చెప్తాను క్లియర్గా. లివర్ డిస్ఫంక్షన్స్ చెప్పినప్పుడు జాండిస్ అనేది చాలా పెద్ద చాప్టర్ అండి మనకి ఫైనల్ ఇయర్లో. జాండిస్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. సో నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ బైల్ 1 లీటర్ కన్నా ఎక్కువ రిలీజ్ అయితే మన బాడీలో ఎటువంటి పరిస్థితి దాన్ని జాండిస్ అనే దాని కింద క్లారిఫై చేస్తాం. ఎనీహౌ ఆ బైల్ కూడా ఎప్పుడు కూడా 1 లీటర్ కూడా మనకి ఎప్పుడు కూడా బ్లడ్లో కనపడదండి. కనపడితే ఇట్ ఈస్ కాల్డ్ అస్ జాండిస్. అది ఎప్పుడు కూడా గాల్ బ్లాడర్లో చక్కగా నిక్షిప్తమై ఉంటుంది. మనకి డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే బైల్ అనేది బయటికి రావడం జరుగుతుంది, డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. సరే, బైల్ కాంపోజిషన్ చూసుకుంటే దాంట్లో కూడా నీకు 99% వాటరే ఉంటుందండి. 1% ఇంచుమించు వెరీ వెరీ మినిమల్ అమౌంట్ ఏముంటుంటాయంటే మ్యూకస్ కానీ వేరే సాల్ట్స్ కానీ ఏమైనా చిన్న చిన్న సాల్ట్స్ కానీ. మరి ముఖ్యంగా ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ బైల్ ఆర్ ఆ 1%లోనే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్. బైల్ సాల్ట్స్ మనకి 4 రకాల సాల్ట్స్ ఉంటాయండి. అక్కడ 2 రాశారండి మేడం అని అడగచ్చు మీరు. అక్కడ 2 రాయలేదండి, 4 రాశాను. ఒక్కసారి వినండి కాస్త. బైల్ సాల్ట్స్ మనకి 4 రకాలు. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనేది నేను బైల్ చాప్టర్ లివర్ ఫిజియాలజీ చెప్పినప్పుడు చెప్తాను ఎలాగో. ప్రస్తుతానికి వీటి పేర్లతోనే మనకు సరిపెట్టేసుకున్నాం ఈ క్లాస్. పేర్లు తెలుసుకుంటే సరిపోతుంది. ఇవి ఎందుకు ఇట్లా వీటికి ఆ పేర్లు వచ్చింది? సోడియం గ్లైకోకోలేట్, సోడియం టారోకోలేట్, పొటాషియం గ్లైకోకోలేట్, పొటాషియం టారోకోలేట్. 4 బైల్ సాల్ట్స్ వస్తాయండి. ఈ బైల్ సాల్ట్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండి. ఓకే, వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్? చాలా చిన్నప్పుడు చదువుకుని ఉంటారు 10th క్లాస్లో. ఎమల్సిఫికేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ఎనీ లిక్విడ్ టు బి డిజాల్వ్డ్ ఇన్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు ఫార్మ్ స్మాల్ డ్రాప్లెట్స్ అని చదువుకుని ఉంటారు కదా. జస్ట్ లైక్ ఎమల్షన్స్. మనం డిస్టెంబర్స్ ఎలా వేసుకుంటాం పెయింట్, అంతే. అయితే నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. నువ్వు తీసుకున్న లిపిడ్ కంటెంట్, నువ్వు ఫుడ్లో ఎక్కువ డైట్లో లిపిడ్ తీసుకున్నావు అనుకుందాం. నీకు లైపేజ్ ఎంజైమ్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉన్నా దాని రోల్ ఏమి ఉండదండి. సో ఇప్పుడు నువ్వు తీసుకున్న ఫుడ్ బౌల్స్లో ఎక్కువ లిపిడ్స్, ఘీ, డాల్డా, వనస్పతి, నువ్వేం తీసుకో ఫుడ్, అది పెద్ద పెద్ద మాలిక్యూల్స్లో ఉంటుంది కదా. ఈ పెద్ద పెద్ద మాలిక్యూల్స్ని ఏం చేస్తుందంటే విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ పెద్ద మాలిక్యూల్స్, మాలిక్యూల్ ఆఫ్ 500 డాల్టన్స్, నువ్వు ఏదన్నా డాల్టన్స్ అంటే అంత చిన్న డ్రాప్లెటే, దాంట్లో బోల్డ్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి కదా. నేను ఆల్రెడీ చెప్పాను ఇది మీకు ప్రీవియస్ క్లాసెస్లో. సో చాలా ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి ఒక చిన్ని డ్రాప్లెట్ ఆఫ్ ఆయిల్ ఆర్ లిపిడ్, ఎనీ లిపిడ్లో. సో బోల్డ్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు అవన్నీ విచ్ఛిన్నం అవ్వాలంటే ఫస్ట్ ఈ డ్రాప్లెట్ విచ్ఛిన్నం అయిపోవాలండి. చిన్ని చిన్ని డ్రాప్లెట్స్ కింద మారడం, నథింగ్ బట్ ఎమల్సిఫికేషన్, ఫినామినన్ ఆఫ్ ఎమల్సిఫికేషన్. ఆయిల్ కన్వర్టింగ్ ఇట్ సెల్ఫ్ సింగిల్ డ్రాప్ ఇంటూ మెనీ డ్రాప్లెట్స్ ఇస్ నథింగ్ బట్ ఎమల్సిఫికేషన్. అంటే దాన్ని బై హార్ట్ కొట్టేసి దాన్ని ఎమల్సిఫికేషన్ అంటే ఏంటో పెద్ద పదం అనేసుకోకండి. జస్ట్ బ్రేకింగ్ ద లిపిడ్ ఇంటూ ఫైన్ డ్రాప్లెట్స్, దాన్ని ఎమల్సిఫికేషన్ అని అంటాం. ఒక చిన్న సీసాలో మీరు వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి షేక్ చేయండి బాగా. ఆ తీసుకున్నప్పుడు ఆయిల్ ఒక చిన్న లేయర్ కింద స్ప్రెడ్ అయి ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడైతే షేక్ చేసావో వెంటనే అది చిన్న చిన్న డ్రాప్లెట్స్ కింద మారిపోతూ ఉంటుంది, ఇజంట్ ఇట్? సో దట్ ప్రాసెస్ ఇస్ నోన్ as emulsification. The same process occurs with the help of bile salts in the lipid digestion in the duodenum at the pH of 8 to 8.6 దగ్గర జరుగుతూ ఉంటుంది. అయితే ద అదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ బైల్ ఈజ్ బైల్ పిగ్మెంట్స్ అండి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. మన బాడీలో ఆర్బీసీ సెల్స్ ఉంటాయి. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పానండి కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్లో. ఆర్బీసీ సెల్స్, డబ్ల్యూబీసీ సెల్స్, ప్లేట్లెట్స్, 3 రకాల సెల్స్ ఉంటాయి బ్లడ్లో. అందులో ఆర్బీసీ సెల్స్కి లైఫ్ స్పాన్ ఎంతండి? అందరూ చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు. ఇది 120 days ఉంటుందండి. ఒక ఆర్బీసీ సెల్ మన స్టెమ్ సెల్లో నుంచి జన్మించింది అనుకుందాం. దాని స్పాన్ ఆఫ్ లైఫ్ ఎంతండి? 120 days. ఇన్ మీన్ వైల్ హీమోలైసిస్ ఏమి జరగకుండా ఉంటుంది. హీమోలైసిస్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా. 120 అసలు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, ఎక్కడ హీమోలైసిస్ జరగట్లేదు నీ ఆర్బీసీ సెల్లో అనుకుంటే నీ ఆర్బీసీ సెల్ ఎన్ని రోజులు బతుకుద్దండి? 120 days నిరభ్యంతరంగా బతుకుద్ది. తర్వాత ఆ 120 days లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత ఆర్బీసీ సెల్ అనేది సాధారణంగా నీకు
నీకు ఆల్రెడీ నేను లాస్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ హీమ్ అని చెప్పాను. మెటబాలిజం పేపర్ ఒకసారి చూస్తే మీరు ఎగ్జామ్ రాయలేదు అందులో, ఒక్కసారి నా కోసం మెటబాలిజం బుక్ ఓపెన్ చేసి డిగ్రేడేషన్ ఆఫ్ హీమ్ చాప్టర్ చూడండి. అందులో హీమ్ డిగ్రేడ్ అయినప్పుడు అంటే మొత్తం హీమ్ అంతా డిగ్రేడ్ అయిపోతుందండి. అందులో మనకి చాలా పార్ఫరిన్ న్యూక్లియస్లు వస్తూ ఉంటాయి. పార్ఫరిన్ న్యూక్లియస్లు అన్నీ కలిపి మనకి పెద్ద సైకిల్ ఉంటుంది, జస్ట్ 4 or 5 స్టెప్స్లో ఉంటుంది. లాస్ట్ ఎండ్ ప్రొడక్ట్స్ ఒకసారి చూసుకోండి. అక్కడ బిలిరుబిన్, బిలివర్డిన్ అని 2 పిగ్మెంట్స్ చెప్పానండి. బోత్ బిలివరుబిన్, బిలివర్డిన్ మళ్ళీ ఇంటెస్టైన్లోకి వెళ్ళి స్టెరికోబిలిన్ అండ్ స్టెరికోబిలినోజన్, యూరోబిలిన్ కూడా ఫామ్ అవుతుందని చెప్పాను. దానివల్ల మన కలర్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ బ్రౌన్ కలర్గా ఉంటుంది. దానివల్లే మన యూరిన్ కలర్ కూడా యూరోక్రోమ్ పిగ్మెంట్ ద్వారా యూరోబిలిన్ కింద ఉంటుంది అని కూడా చెప్పాను నేను. అదే డౌట్ మొన్న రమ్య అని అమ్మాయి అడిగిందండి, వై ద క్యాటిల్స్ ఫీకస్ మ్యాటర్ విల్ బి ఇన్ గ్రీన్ కలర్ అని అడిగింది అమ్మాయి. వెరీ గుడ్ డౌట్, అది కూడా క్లారిఫై చేస్తాను. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి, ద బిలిరుబిన్, బిలివర్డిన్ అనే 2 బైల్ పిగ్మెంట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ బైల్ పిగ్మెంట్స్ అనేవి ఎక్స్క్రీటరీ మెటీరియల్స్, బైల్లో ఒక పదార్థం కాదు. బైల్లో ఇవి ఉండడం వల్ల మనకి డైజెషన్ ఏం జరగదు. అండర్లైన్ దట్ పాయింట్. బైల్ పిగ్మెంట్స్ ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాసెస్ జరగదు. ఇప్పుడు నేను ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ గా చెప్తున్నాను. నేను డైజెషన్ ప్రాసెస్లో ఇవి ఇన్వాల్వ్ అవ్వవు, నాకు ఇప్పుడు అనిపించింది ఇన్వాల్వ్ అవ్వవు. ఓన్లీ దోస్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఓనోడ్ ఆర్బీసీ సెల్స్. సో బైల్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏమైనా చెప్పండి అంటే మనం బైల్ సాల్స్, వాటర్ మ్యూకస్, బైల్ సాల్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు అండి. బైల్ సాల్స్ 4 రకాలు, విచ్ విల్ హెల్ప్ ఇన్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, breaking down big droplets of lipid into smaller droplets. And the bile pigments are 2 major pigments, out of which bilirubin is a major primary pigment which is synthesized from the O-node RBC cells after their lifespan. ఇవి గుర్తుపెట్టుకోండి. కాంపోజిషన్ ఆఫ్ బైల్ అనేదండి మీకు ఇది వరకు 5 మార్క్స్ క్వశ్చన్లు విడిగా అడిగేవాడు. అప్పుడు ఖచ్చితంగా ఇదంతా రాయాలి, అప్పుడు డైజెస్ట్ సిస్టమ్ అంతా రాసేయక్కర్లేదు. బైల్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, దాని లివర్ యొక్క అంటే ఇప్పుడు ఇంత చిన్ని నోట్స్ 5 మార్క్స్కి ఎలా సరిపోతుంది అని అడగచ్చు మీరు. ఇక్కడ రాయాల్సిన అవసరం లేదండి, మీకు లివర్ చాప్టర్ ఆల్రెడీ ఉంటుంది అంటాను కదా, ఫిజియాలజీ ఆఫ్ లివర్. ఇప్పుడు డైజెస్ట్ సిస్టమ్ ఎలా చెప్పుకున్నాను నేను 2-3 క్లాసుల్లో, అలా లివర్ గురించి కూడా చెప్తాను ఒక 1 or 2 క్లాసెస్లో. అప్పుడు బైల్ కాంపోజిషన్ ఇంకా క్లారిటీగా మీరు చదవాల్సిందే, తప్పదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. ఆ తర్వాత మనకి జాండీస్ చాప్టర్ ఉంటుంది ఆ విషయంలో. సో అక్కడ ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను చాలా వరకు క్లారిటీ నోటే ఇచ్చినట్టున్నాను బైల్ గురించి. ఇంకా క్లియర్ నోట్ మీరు లివర్ ఫిజియాలజీ మొదలుపెట్టినప్పుడు ఇంకా క్లియర్గా ఇస్తాను. సో ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ఇంటెస్టైనల్ డైజెషన్, ఏ అనేది డైజెషన్ వయా ద లివర్, డైజెషన్ వయా ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. 3 స్టెప్పుల్లో జరుగుతుంది. అయితే ఇంటెస్టైన్ డైజెషన్ అంటే ఇక్కడి నుంచి ఇంటెస్టైన్ అనండి, ఎప్పుడైతే మీకు స్టమక్ నుంచి దాటి నీకు డియోడినం వాల్ నుంచి టచ్ అయిందో కైమ్, అక్కడి నుంచి ఇంకా మొత్తం డియోడినం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంక కిందకంతా కూడా మీకు ఇంటెస్టైన్ అండి. ఇంటెస్టైన్ అంటే సాధారణంగా ఇదే కావాలనుకుంటారు, చాలా మందికి ఒక రాంగ్ నోషన్ కూడా ఉంది. ఇంటెస్టైన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ 2 ఉంటాయి అనుకుంటారు. బట్ ద ఇంటెస్టైనల్ డైజెషన్ డస్ టేక్స్ ప్లేస్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ పైలోరస్ పార్ట్ అండి. ఇది పైలోరస్ అంటారండి దీన్ని, ఈ పార్ట్ని. ఫండస్, బాడీ, పైలోరస్ అని 3 రకాలుగా డివైడ్ అవుద్ది స్టమక్ అని చెప్పాను ఆల్రెడీ. ఓకే, అది గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు, కానీ పెద్ద విషయం కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఇంటెస్టైనల్ డైజెషన్, అవుట్ ఆఫ్ విచ్ డియోడినం ఇస్ అ ఫస్ట్ స్టెప్ వేర్ ద ఇంటెస్టైనల్ డైజెషన్ స్టార్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ బైల్. సెకండ్ పార్ట్లో మళ్ళీ అదే సైమల్టేనియస్గా ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ కూడా pH 8 నుంచి 8.6 ఉంటుంది, 7.5 to 8 pH ఉంటుందండి. ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో కూడా ఇది నాన్ విస్కస్ ఆల్కలైన్ ఫ్లూయిడ్ అంటే దీంట్లో కూడా వాటర్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ ఉంటాయి. ద ఎంజైమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్యాంక్రియాస్ అండి, బాగా వినండి. ట్రిప్సినోజన్ ఉంటుంది, ట్రిప్సినోజన్ ఉంటుంది, ఎమైలేజ్ ఉంటుందండి, లైపేజ్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, లైపేజ్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ ఈస్ పెప్టిడేజెస్. ట్రిప్సినోజన్ ఒక్కసారి గమనించండి. మరి ట్రిప్సినోజన్ ఏంటంటే ఇప్పుడు ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి రిలీజ్ అయ్యి ట్రిప్సిన్ కింద మారిపోతూ ఉంటుందండి, యాజ్ ఇట్ ఈజ్గా మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ మారిపోవడానికి కొన్ని క్యాటలిస్ట్లు అవసరం, మారింది. మారిన ట్రిప్సిన్ మళ్ళీ ఇంకొంత అమౌంట్ ఆఫ్ ట్రిప్సిన్గా మారుతూ ఉంటుంది. అంటిల్ దెన్ జైమోజెనిక్ ఫామ్లోనే ఉంటుంది. జైమోజెనిక్ ఫామ్లో ఎందుకు ఉండాలి అనేది నేను పెప్సినోజన్ విషయంలో ఆల్రెడీ చెప్పాను. సో మన బాడీలో ప్రొడియోలైసిస్ జరగకూడదు, అందుకని ప్రోడియోలైటిక్ ఎంజైమ్స్ అన్ని కూడా నిద్రాణ పరిస్థితుల్లో ఉండాలి.
సో ఎప్పుడు కూడా అవి జైమోజెనిక్ ఫార్మ్స్, ఇన్యాక్టివ్ ఫార్మ్స్లో ఉంటాయి. అవి ట్రిప్సిన్ కింద మారినప్పుడు వెంటనే ట్రిప్సిన్ ఏం చేస్తుందో ఇప్పుడు వినండి. మనకి పెప్సిన్ ఏం చేసిందంటే లాస్ట్ క్లాస్లో ప్రోటీన్స్ని ప్రోటీయేజెస్ పెప్టోన్స్ కింద మారుస్తుంది అని చెప్పాను. హోప్ సో యూ హ్యావ్ లిజన్డ్ దట్ వీడియో. ఇఫ్ నాట్ ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో వినండి. ప్రోటీన్స్ని ప్రోటియోజెస్ అంటే స్మాల్ పెప్టైడ్స్లో కానీ, ప్రోటియేజెస్ అండ్ ప్రోటియోజెస్ రెండు రకాలు, అంటే అవి షార్ట్ పెప్టైడ్స్ కాదు, కాస్త పొడుగు ఉంటాయి. అలాంటి ప్రోటీన్ మాలిక్యూల్స్ని ప్రోటియోజెస్ అండ్ ప్రోటియేజెస్ అంటారు. ఈ ప్రోటియేజెస్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఇప్పుడు ఈ ట్రిప్స్ను దాన్ని కన్వర్ట్ చేస్తుందంటే, అంటే ఏంటి, ఈ ప్రోటియోజెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా షార్ట్ పెప్టైడ్స్ కింద మారుస్తుంది. షార్ట్ పెప్టైడ్స్ అంటే డైపెప్టైడ్ అవ్వచ్చు, ట్రైపెప్టైడ్ అవ్వచ్చు, ఇంకా చిన్ని అంటే ఆలిగోపెప్టైడ్ అవ్వచ్చు. నువ్వు టెట్రాపెప్టైడ్ అని పిలవలేవు కదా, ఇంకా టెట్రాపెప్టైడ్ పెంటాపెప్టైడ్ అని పిలవలేవు. బట్ a few molecules of amino acids linked with a polypeptide bond ఏమని పిలవచ్చు నువ్వు? ఆలిగోపెప్టైడ్ అనొచ్చు. అంటే ఒక 10 molecules of amino acids ఉంటాయి. విచ్ ఇస్ నాట్ ఎ ప్రోటియేస్. ప్రోటియోస్ కాదు అది, కానీ ఒక 15 molecules of amino acids ఉంటే ఆలిగోపెప్టైడ్ కింద మారుతుంది. ఇప్పుడు ఏం చేశారు, ఎవరు చేశారు ఈ ఉద్యోగం? ప్రోటియోజెస్ని షార్ట్ పెప్టైడ్స్ కింద మార్చింది ఎవరు? ట్రిప్సిన్. The same duty will be done by the chymotrypsin also. Chymotrypsin వల్ల కూడా మనకి సేమ్ ఉద్యోగం జరుగుతుందండి, సేమ్ డ్యూటీ. ప్రోటియోజెస్ని కానీ ప్రోటియేజెస్ కానీ అంటే కొద్దిగా మాలిక్యూల్స్ అంటే 50 to 70 అమైనో యాసిడ్ చైన్స్ని కాస్త 10 అమైనో యాసిడ్ చైన్స్ కింద, లేకపోతే 15 అమైనో యాసిడ్ చైన్స్ కింద చేసేస్తూ ఉంటారు. స్మాల్ పెప్టైడ్స్, షార్ట్ పెప్టైడ్స్. మీరు స్మాల్ పెప్టైడ్ అనండి, షార్ట్ పెప్టైడ్ అనండి. నేను ఇక్కడ స్మాల్ పెప్టైడ్ అని నోట్స్లో రాశాను, బోర్డు మీద షార్ట్ పెప్టైడ్ అని రాశాను. కారణం ఏంటంటే స్మాల్ పెప్టైడ్ అంటే వెంటనే జనాలకి ఏం బ్రెయిన్లో వెలుగుద్దంటే డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్ అనుకుంటారు. ఓకేనండి. షార్ట్ పెప్టైడ్స్ అంటే చాలా వరకు వస్తుంది మీనింగ్ అందులో. డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్ వస్తుంది, ఆలిగోపెప్టైడ్ కూడా వస్తుంది. అందుకని నేను బోర్డు మీద షార్ట్ పెప్టైడ్ అని రాశాను. లెక్చరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నోట్స్ కదా, నోట్స్ వేరేగా ఉంటుంది, నేను చెప్పే విధానం వేరేగా ఉంటుంది. సో అందుకని అది మేక్ ఇట్ ఎ పాయింట్. మీరు వీలైతే అండి నేను చెప్తున్న క్లాస్ని ప్రతిదీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మంచిది. మీకు నేను ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు ఇవిడి అనుకుంటే అఫ్ కోర్స్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ వీడియోని వినేస్తారు. మర్చిపోతే ఏముంది, మళ్ళీ ఆ వీడియో వినేయచ్చు అనుకుంటారు. క్లాస్ అయితే మళ్ళీ రిపీట్ అవ్వవు కాబట్టి మనం చక్కగా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఈ వీడియోయే కదా రాసుకోకర్లేదు అనుకుంటారు. బట్ రైటింగ్ రన్నింగ్ నోట్స్ దో యూఆర్ ఇన్ ఇంటరాక్టివ్ క్లాస్ ఆర్ ఇన్ ఈ క్లాస్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. దానివల్ల నీకు మంచి కొత్త డౌట్స్ వస్తాయి. అండ్ డౌట్స్ విల్ ఎన్లైటన్ ఎ స్టూడెంట్ మోర్ అండ్ మోర్. అది నేను ఎప్పుడు ఒప్పుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతూ ఉంటుందంటే కైమోట్రిప్సినోజన్ కూడా కైమోట్రిప్సిన్ కింద కన్వర్ట్ అవుద్ది. ఈ కైమోట్రిప్సిన్ కాస్త మనకి ఏమవుతూ ఉంటుందంటే మీకు సేమ్ ప్రోటియేజెస్ని రెండింటినీ కూడా మనకి షార్ట్ పెప్టైడ్స్ కింద, అంటే రెండింటి డ్యూటీస్ ఒకటే. ఎమైలేజ్ అండి, ఎమైలేజ్ ఏం చేస్తుంది? సెలైవాలో కూడా ఎమైలేజ్ రిలీజ్ అయిందండి మనకి, విచ్ ఇస్ కన్వర్టింగ్ ద స్టార్చ్ టు మాల్టోస్. ద సేమ్ డ్యూటీ విల్ బి డన్ హియర్ ఆల్సో. మనకి తింటున్న ఫుట్బాలర్స్లో స్టార్చ్ అంతా మాల్టోస్ కింద కన్వర్ట్ అయిపోతుంది అని నేను చెప్పలేదండి. మ్యాక్సిమం 80% ఆఫ్ ద స్టార్చ్ విల్ బి కన్వర్టెడ్ టు ద మాల్టోస్. మరి అక్కడ కన్వర్ట్ అవ్వకుండా ఇప్పుడు పొట్టలోకి వచ్చిన తర్వాత డియోడినంలో కన్వర్ట్ అవుతుంది అంటే కన్వర్ట్ అవుతుందండి. కారణం ఏంటి? నాకు ఇప్పుడే డౌట్ వస్తుందండి, మీకు నేను ఇంటరాక్ట్ అవుతుంటే వస్తుంది ఆ డౌట్. కారణం చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు ఫుట్బాలర్స్ సే కార్బోహైడ్రేట్ డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ స్టార్చ్. తీసుకుంటున్న పద్ధతి, మాస్టికేషన్ పద్ధతి వేరేగా ఉంటాయండి. మనిషికే మారిపోతుంది. మాస్టికేషన్ ఎక్కువసేపు చేసావనుకో నువ్వు, అంటే మేము చూయింగ్ ఎక్కువసేపు చేసావనుకో స్టార్చ్ అంతా కూడా మాల్టోస్ కింద కన్వర్ట్ అయిపోద్ది. 80% అలా జరిగిపోతుంది. కొంతమంది మాస్టికేషన్ చాలా తక్కువ సమయం తీసుకుంటారు, కొంతమంది అసలు మాస్టికేషన్ చేయకుండా మింగేస్తారు. మరి అలాంటి స్టార్చ్ ఏమవుతుందండి? ప్యాంక్రియాస్లోకి వచ్చినప్పుడు ప్యాంక్రియాటిక్ జ్యూస్ ద్వారా మనకి ప్యాంక్రియాస్లో రిలీజ్ అయిన ఎమైలేజ్ వల్ల మనకి స్టార్చ్ కాస్త మాల్టోస్ కింద మారుతుంది అనమాట. సో మనకి ఎమైలేజ్ ఎంజైమ్ అనేది డైజెషన్ ఇన్ మౌత్లోనే ఉంటుందండి, డైజెషన్ ఇన్ ఇంటెస్టైన్లోనే ఉంటుంది. ఇంటెస్టైనల్ డైజెషన్లో మళ్ళీ సక్కస్ సెంట్రికస్లో కూడా నేను ఎమైలేజ్ ఎంజైమ్ గురించి చెప్తాను. ఓకే, బట్ మేజర్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ విల్ బి కన్వర్టెడ్ టు ద మాల్టోస్. నో డౌట్ 99% ఆఫ్ ద స్టార్చ్ విల్ బి కన్వర్టెడ్ టు ద మాల్టోస్ ఇన్ ద డియోడినం ఇట్ సెల్ఫ్ విత్ ద ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్. ఓకే, నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇస్ లైపేజ్ అండి. లైపేజ్ ఏం చేస్తుంది? ఎమిల్సిఫైడ్ ఫ్యాట్స్ ఉన్నాయి కదండి, సారీ ఇక్కడ రాస్తాను.
మనకి ఇందాక ఎమల్సిఫికేషన్ చేసింది ఎవరు చేశారు? ఎమల్సిఫికేషన్ బైల్ సాల్ట్స్ చేసిన ఎమల్సిఫికేషన్. ఆ ఎమల్సిఫైడ్ ఫ్యాట్ కాస్తే ఇప్పుడు మనకి ఏమవుతా ఉంటుంది అంటే లైపేజ్ ఎంజైమ్తో ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ కింద మారుతూ ఉంటాయి. ఇవి ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఆర్ నథింగ్ బట్ నువ్వు ఏం మాట్లాడుకోవచ్చు? ట్రైగ్లిజరైడ్స్ అని మాట్లాడుకోవచ్చు కదండి. ఓకేనా? ట్రైగ్లిజరైడ్స్ అని మాట్లాడుకోవచ్చు. ఆ ట్రైగ్లిజరైడ్స్ కాస్త నథింగ్ బట్ ఫ్యాట్, అది కాస్త నీకు ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఈ రియాక్షన్స్ మీకు ఆల్రెడీ చాలా 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 ఫస్ట్ ఇయర్ నుంచి వింటున్నారండి. నేను మీకు ఆర్గానిక్ మాలిక్యూల్స్ రియాక్షన్స్ కూడా వేసి నేర్పించాను. ఫ్యాటీ యాసిడ్ అంటే ఎలా ఉంటుంది, నిజంగానే గ్లిజరాల్ ఎలా ఉంటుందని స్ట్రక్చర్ చూసుకోవాలి. నాకు ఒకసారి ఖాళీ ఎక్కువైపోయింది, నేను చదువుకోవాలి అనుకునే ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఫస్ట్ ఇయర్ నోట్స్, బయోకెమిస్ట్రీ నోట్స్ తీసుకుని అసలు ఫ్యాటీ యాసిడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, గ్లిజరాల్ స్ట్రక్చర్ అంటే ఫ్యాట్ నుంచి ఎలా రెండు స్ప్లిట్ అయ్యి ఆ కెమికల్ రియాక్షన్స్ నేను ఎలా చెప్పానని ఒక్కసారి చూడండి. సో దట్ విల్ బి అకర్డ్ ఇన్ వైవో ఇన్ us విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ లైపేజ్ అండి. ఎందుకు ఇంత నొక్కి మాట్లాడుతున్నానంటే గ్యాస్ట్రిక్ జ్యూస్లో కూడా లైపేజ్ ఎంజైమ్ ఉంటుంది. మీరు నోట్స్లో చదివేసే ఉంటారు. గ్యాస్ట్రిక్ జ్యూస్లో కూడా లైపేజ్ ఎంజైమ్ ఉంటుంది, which doesn't do the duty, only does 10% of the duty of emulsification of fat. అంటే అప్పటికి ఎందుకు గ్యాస్ట్రిక్ జ్యూస్లో లైపేజ్ ఉన్నా కూడా మనకి అక్కడ ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్ కింద గ్లిజరాల్ కింద ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ కింద ఎందుకు బ్రేక్ అవ్వలేదని మీరు డౌట్ అడగచ్చు, వెంటనే అడగచ్చు. నాకే వచ్చిందండి ఇప్పుడు ఆ డౌట్. ఎందుకంటే కారణం నాకే వచ్చింది ఇప్పుడు ఆ డౌట్. కారణం ఎందుకంటే అప్పటికి ఇంకా బైల్ జ్యూస్ వల్ల మనకి ఎమల్సిఫికేషన్ జరగలేదండి ఫ్యాట్స్కి. ఫ్యాట్ను ఎప్పుడైతే నువ్వు ఎమల్సిఫై చేయలేదో పొట్టలో ఉన్నంతసేపు ఆ ఫ్యాట్ లాగే ఉండిపోతుందండి. దో ద గ్యాస్ట్రిక్ లైపేజ్ రిలీజెస్ ఫ్రమ్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. ఐమ్ రైట్? కామన్ సెన్స్. ఆ తర్వాత బైల్ తగిలేక ఆ పీహెచ్లో నీకు బైల్ సాల్స్ ద్వారా నీకు ఎమల్సిఫికేషన్ జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ ఎమల్సిఫైడ్ ఫ్యాట్ ఇప్పుడు ప్యాంక్రియాటిక్ లైపేజ్ ద్వారా నీకు విచ్ఛిన్నం అయిపోతుంది. ప్యాంక్రియాస్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్గన్ విచ్ పెర్ఫార్మ్స్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ డ్యూటీస్ ఇన్ అవర్ బాడీ అండి. ప్యాంక్రియాస్ చాలా ఉద్యోగాలు చేస్తుంది. ఇంటరాక్టివ్ క్లాస్లో చెప్తే ఇంకా ఎక్కువ చెప్తాను ప్యాంక్రియాస్ గురించి. ప్రస్తుతానికి ఇంతవరకు తేలుస్తున్నాను, అంటే డైజెషన్ ప్రాసెస్ వరకు మాట్లాడుతున్నాను. ప్యాంక్రియాస్ గురించి నేను సెకండ్ యూనిట్లో మాట్లాడతానండి, నేను అదే చాప్టర్ మాట్లాడతాను. డయాబెటీస్ గురించి చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాలి ప్యాంక్రియాటిక్స్, ఎందుకంటే ప్యాంక్రియాస్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ విచ్ డస్ టూ డ్యూటీస్. వన్ ఈజ్ ద డైజెషన్ అండ్ అదర్ ఈజ్ హార్మోనల్ అండి. ఒకే ఆర్గన్ హార్మోన్ రిలీజ్ చేసేసి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తున్న ఒకే ఒక్క గ్లాండ్ ఏంటి మన బాడీలో అంటే ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడతాను. ప్రస్తుతం నేను చాలా వరకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ప్యాంక్రియాటిక్ లైపేజ్ emulsifies the fats, converts the fats, emulsified fats into fatty acids and glycerol. నెక్స్ట్ పెప్టిడేజెస్ అండి. పెప్టిడేజెస్ గురించి మాట్లాడుకుందామండి ఈ విషయంలో. పెప్టిడేజెస్ రెండు రకాలండి. ఒకటి కార్బాక్సీ పెప్టిడేస్, నేను దీని గురించి మాట్లాడుతున్నానండి. కార్బాక్సీ పెప్టిడేస్. ఈ కార్బాక్సీ పెప్టిడేస్ అనేది అమైనో పెప్టిడేస్ అనే రెండు రకాలు ఉంటాయండి. కార్బాక్సీ పెప్టిడేస్ అండ్ అమైనో పెప్టిడేస్. మళ్ళీ కార్బాక్సీ పెప్టిడేస్ ఏ అండ్ బి అని రెండు రకాలు ఉంటాయి, ఆ విషయం పక్కన పెట్టండి. కార్బాక్సీ పెప్టిడేస్ ఏ అని బి అని రెండు ఉంటాయండి. మళ్ళీ చెప్పలేదు అని అనుకుంటారు మీరు. ఆ రెండు కూడా ఒకటే ఉద్యోగం చేస్తాయండి. మనకి షార్ట్ పెప్టైడ్స్ వస్తున్నాయని చెప్పాను కదా ఇందాక. పెప్టైడ్ అంటే ఏంటండి, ఒకవైపు ఎన్ టర్మినల్ ఎండ్ ఉంటుంది, ఒకవైపు సి టర్మినల్ ఎండ్ ఉంటుంది, ఆర్ వైస్ వర్సా. ఒక పెప్టైడ్ లింకేజ్ చూస్తున్నారు అనుకోండి, ఒకవైపు సి టర్మినల్ ఎండ్, ఒకవైపు ఎన్ టర్మినల్ ఎండ్ ఉంటుంది. మీకు తెలియదే ఉంది ప్రోటీన్ స్ట్రక్చర్. సో ఈ కార్బాక్సీ పెప్టిడేస్ ఏం చేస్తూ ఉంటుందంటే కార్బాక్సీ టర్మినల్ ఎండ్ నుంచి పెప్టైడ్ బాండ్ని క్లీవ్ చేస్తుంది. ఏ పెప్టైడ్ బాండ్ కెన్ నాట్ బి క్లీవ్డ్ బై సింపుల్ డీనేచరేషన్ ఆర్ సింపుల్ హీటింగ్. మీకు ఆల్రెడీ తెలుసండి, ప్రోటీన్ కెనాట్ బి డీనేచర్డ్ కంప్లీట్లీ. డీనేచరేషన్ అంటే సెకండరీ స్ట్రక్చరు టెరిషరీ స్ట్రక్చర్ పోతుంది, కానీ ఆ పెప్టైడ్ బాండ్ మాత్రం ఎవ్వరూ క్లీవ్ చేయలేడండి. ఎవరు క్లీవ్ చేయగలరు? ఓన్లీ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కెన్ క్లీవ్. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏంటండి? పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. సో మరి ఇది కూడా ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనొచ్చు మీరు. నిరభ్యంతరంగా పెప్టిడేస్ రెండు కూడా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనండి. రెండు కాదు, మూడు. ఈ మూడు కూడా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ఇప్పుడు ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ పెప్టైడ్ బాండ్ని సి టర్మినల్ ఎండ్ నుంచి క్లీవ్ చేసుకుంటూ వస్తుంది. ఎమైనో పెప్టిడేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఎన్ టర్మినల్ ఎండ్ నుంచి క్లీవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి. తద్వారా మనకి ఏం మిగులుతుందండి? ఒక షార్ట్ పెప్టైడ్ అనేది అలాగా
ఇటువైపు నుంచి కార్బాక్సీ పెప్టిడేస్ క్లీవ్ చేస్తూ ఇటువైపు నుంచి అమైనో పెప్టిడేస్ క్లీవ్ చేస్తున్నప్పుడు ఏమవుతాయి, ఇంకా చిన్ని రెండు అమైనో యాసిడ్స్ ఉన్న ఒక పెప్టైడ్ బాండ్, సింగిల్ పెప్టైడ్, డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్ ఉండొచ్చు. ట్రైపెప్టైడ్ అంటే 3 పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి, 1 2 3. ఇది ట్రైపెప్టైడ్. డైపెప్టైడ్ 2 పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి. మోనోపెప్టైడ్ సింగిల్ పెప్టైడ్. అట్లా చిన్న పెప్టైడ్స్ కింద మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం దేంతో మిగిలాం, ఈ ప్యాంక్రియాస్ దగ్గరకు వచ్చేటప్పుడు మనం దేంతో మిగిలిపోయాం, స్మాల్ పెప్టైడ్స్తో మిగిలిపోయాం. వెరీ స్మాల్ పెప్టైడ్స్, డైపెప్టైడ్స్, ట్రైపెప్టైడ్స్ అండ్ మోనోపెప్టైడ్స్తో మిగిలిపోతున్నాం. అయితే ఇక్కడికి ప్యాంక్రియాటిక్ డైజెషన్ అయిందండి. ప్యాంక్రియాటిక్ డైజెషన్ అంటే ఇంకా చాలా చెప్తున్నాను ఇంటరాక్టివ్ క్లాస్లో అయితే. బట్ ఫర్ దిస్ క్లాస్ దిస్ ఈజ్ ఎనఫ్, ఐ హోప్ సో. ఇంతకన్నా డెప్త్గా మాట్లాడుకుంటూ వెళ్తే it is an E-class. We can't cover more and more syllabus if we go on speaking hours together. And the next third bit ఏంటంటే ఇంటెస్టైనల్ డైజెషన్లో అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మొత్తం మన ఖైమ్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చేసింది. ఇప్పుడు డియోడినంలో మనకు అంతా జరిగిపోయిందంటే ఇంతవరకు డైజెషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇంత చిన్ని ఆర్గన్లో ఇంత డైజెషన్ ప్రాసెస్ జరిగిందా మేడం అంటే జరిగింది. నేను చెప్పినంతసేపు జరగదండి, ఒక్క 2 నిమిషాల్లో జరిగిపోతూ ఉంటుంది. ఇమీడియట్లీ ద డైజెషన్, ద ప్రాసెస్, రెస్ట్ ఆఫ్ ద డైజెషన్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఒకసారి మీ స్మాల్ ఇంటెస్టైన్ బాగా గమనించి ఉంటే చిన్ని చుక్కలు ఉన్నాయి చూసారా, ఇది స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుతున్నాను, నేను లార్జ్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడట్లేదు. స్మాల్ ఇంటెస్టైన్లో మనకి అఫ్ కోర్స్ లార్జ్ ఇంటెస్టైన్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. చిన్ని విలైలు ఉంటాయండి, చిన్ని డాట్స్ లాగా ఎపిథీలియల్ లైనింగ్ ఉన్నాయి, అవి విలై. అసలు విలై డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఎన్లార్జ్ డయాగ్రామ్ నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను మీకు అబ్సార్ప్షన్ చెప్పినప్పుడు. సో ఆ విలై యొక్క మెయిన్ రోల్ ఏంటంటే డైజెస్టివ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అబ్సార్ప్షన్లో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ వచ్చి చేరుతుంది, విచ్ ఈస్ రెడీ ఫర్ ఫర్దర్ డైజెషన్, లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద డైజెషన్. అండ్ అబ్సార్ప్షన్ అనేది ఇంకోటి ఉంటుందండి. అంటే మొత్తం అంతా తిన్నది అరిగిపోవాలి, ఆక్సిడైజ్ అయిపోవాలి, అరిగిపోవాలి, ఆ తర్వాత అదంతా కలిపి మళ్ళీ మన రక్తంలో కలవాలి. అంటే తెలుగు మీడియం వాళ్ళకి బాగా అర్థమవుతుందని నేను ఎంత విపులంగా చెప్తున్నానండి. ఓకేనండి, అదంతా మన రక్తంలోకి ఇంబైబ్ అయిపోవాలి. నువ్వు తీసుకున్న ఫుడ్ ఏదైనా సరే మళ్ళీ మన బ్లడ్ స్ట్రీమ్లో కలవాలి ఇన్ ఆర్డర్ టు మేక్ మెనీ మెటబాలిక్ రియాక్షన్స్. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ అబ్సార్ప్షన్. Our absorption will be done. That absorption will be done by villi of the small intestine. Please make it a note, and I'll deal the absorption and how the absorption will be done in the villi of the small intestine in the next class లో చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఎక్కడ ఆగామంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చింది ఇప్పుడు మన ఫుడ్. ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చిన ఫుడ్ కాస్త స్మాల్ ఇంటెస్టైన్లో మనకి రిలీజ్ చేసే జ్యూస్ని, ఆ స్మాల్ ఇంటెస్టైన్ రిలీజ్ చేసే జ్యూస్ని సక్కస్ ఎంట్రికస్ అని అంటారండి. ఇంటెస్టైనల్ జ్యూస్ అని కానీ సక్కస్ ఎంట్రికస్ అని కానీ అంటారు. దీని యొక్క కాంపోజిషన్ చూద్దాం. దీని కాంపోజిషన్ ఏం లేదంటే దాని pH 8 ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, దాంట్లో చాలా వరకు ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. క్లోరైడ్స్ కానీ, బైకార్బోనేట్స్ కానీ, ఫాస్ఫేట్స్ కానీ, సోడియం కానీ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మ్యూకస్ అండ్ మెనీ ఎంజైమ్స్ ఉంటాయండి. సో వాటిలో కూడా ఎంజైమ్స్ ఉంటాయండి. ఇంటెస్టైనల్ జ్యూస్ కూడా ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. వాట్ దోస్ ఎంజైమ్స్ అండ్ హౌ దే విల్ డూ ద రెస్ట్ ఆఫ్ ద డైజెషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ద ఎంజైమ్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ జ్యూస్, ఈ ఎంజైమ్స్ గురించి మాట్లాడుతున్నానండి. ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయి అనుకుంటే జస్ట్ ఎ మూమెంట్. అమైనో పెప్టిడేస్ ఉంటుందండి, ఇక్కడ కూడా అమైనో పెప్టిడేస్ ఉంటుంది. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. అమైనో పెప్టిడేస్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇంటెస్టైనల్ జ్యూస్లో. ద సేమ్ అమైనో పెప్టిడేస్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ డైపెప్టిడేస్ ఉంటాయి. నెక్స్ట్ సుక్రేజ్ ఎంజైమ్ ఉంటుందండి, సుక్రేజ్ ఎంజైమ్ ఉంటుంది. నెక్స్ట్ మాల్టేజ్ ఉంటుందండి. నెక్స్ట్ లాక్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ లైపేజ్ ఉంటుందండి. సో లైపేజ్ ఉంటుంది. అమైనో పెప్టిడేస్ ఏం చేస్తాయి అంటే ఒక అమైనో యాసిడ్స్ని, స్మాల్ పెప్టైడ్స్ని
మనం ఇందాక చెప్పాను కదండి, డైపెప్టైడ్స్ కానీ ట్రైపెప్టైడ్స్ కానీ స్మాల్ పెప్టైడ్స్ని మనకి డైపెప్టైడ్స్ ట్రైపెప్టైడ్స్ కింద క్లీవ్ చేస్తాయి. సో డైపెప్టైడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయండి, డైరెక్ట్గా డైపెప్టైడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అంటే 3 అమైనో యాసిడ్స్ ఉండేలాగా చిన్ని ప్రోటీన్ మాలిక్యూల్, పెద్ద ప్రోటీన్ మాలిక్యూల్ని చిన్ని అమైనో యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఫర్దర్గా ఈ డైపెప్టిడేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఫామ్ అయిన ప్రోడక్ట్ డైపెప్టైడ్స్ అంటే అర్థమవుతుంది అనుకుంటున్నానండి, మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం బయోకెమిస్ట్రీలో బాగా విన్నాం ఫస్ట్ ఇయర్ నుంచి. సో డైపెప్టైడ్ అంటే ఏంటండి, మనకి 3 అమైనో యాసిడ్స్ ఉంటూ 2 పెప్టైడ్ బాండ్స్ ఉంటే దాన్ని డైపెప్టైడ్ అంటాం. ఈ డైపెప్టైడ్ని ఇండివిజువల్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసేస్తాయండి. ఇంక ఇక్కడతో డైజెషన్ అయిపోయింది, ఇండివిజువల్ అమైనో యాసిడ్స్తో కన్వర్ట్ అయిపోతాయి. సరే, మనకి తీసుకున్న ఫుడ్లో కనుక సుక్రోజ్ ఉంటుంది, పాలు తాగారు పొద్దునే లేచి షుగర్ వేసుకుని, సుక్రోజ్ ఉంటుంది కదండి, నార్మల్ షుగర్ ఎక్కడైనా వాడతాం కదా, సుక్రోజ్ ఉంటుంది. ఆ సుక్రోజ్ కాస్త సుక్రేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది విచ్ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద ఇంటెస్టైనల్ జ్యూస్. ఈ సుక్రేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందండి, మనకి గ్లూకోజు ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. సో ఐఎమ్ నాట్ రైటింగ్ ఫుల్, తెలుసు కదా. సుక్రోజ్ ఇస్ మేడప్ ఆఫ్ 2 మోనోసాకరైడ్స్, 1 ఇస్ గ్లూకోజ్ అండ్ అదర్ ఇస్ ఫ్రక్టోజ్, మీకు బాగానే తెలుసు ఆ విషయం. నెక్స్ట్ మాల్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఈ మాల్టేజ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ మాల్టోజ్ ఎక్కడ ఫామ్ అయిందండి, మనకి మాల్టోజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇందాక డియోడినంలో ఫామ్ అయింది వయా ద ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈవెన్ ద సేమ్ మాల్టోజ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద సలైవరీ డైజెషన్ ఆల్సో, మౌత్లో డైజెస్ట్ అయిన స్టార్చ్ మాల్టోజ్ కింద కన్వర్ట్ అయింది. ఆ మాల్టోజ్ని మాల్టేజ్ ఎంజైమ్తో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అల్టిమేటమ్ ఆఫ్ అవర్ డైజెషన్ ప్రాసెస్లో మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్లు ఫామ్ అవుతాయి. నేను ఫస్ట్లో ఇదే చెప్పాను. సరే, పాలు తాగారు డైట్లో, మంచిగా మీరు లాక్టోస్ కంటెంట్ తీసుకున్నారు, పాలే తాగక్కర్లేదండి, చాలా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా మనం. సో ఆ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లాక్టోస్ ఉంటాయి కదా, ఆ లాక్టోస్ కాస్త అవి కూడా గ్లూకోజ్ కింద మారిపోతూ ఉంటాయి. హవెవర్ గ్యాలక్టోస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది బికాస్ లాక్టోస్ కన్సిస్ట్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్ యూనిట్స్ యాజ్ యూ వెల్ నో. తర్వాత సేమ్ లైపేజ్ ఉంటుందండి. ఈ లైపేజ్ ఏం చేస్తుందంటే ఇంకా ఏమన్నా ఫ్యాట్స్ ఏమైనా ఉండిపోతే, ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఏమైనా ఉండిపోతే వాటిని మళ్ళీ ఫ్యాటీ యాసిడ్స్ కింద గ్లిజరాల్ కింద కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది. ఈ స్ట్రక్చర్స్ చెప్పక్కర్లేదు అనుకుంటా, నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను అంటేనే మీ బ్రెయిన్లో ఎలిగేసి ఉంటాయి వాటి యొక్క ఆర్గానిక్ మాలిక్యూల్ స్ట్రక్చర్స్. సో ఈ స్ట్రక్చర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లూకోజ్ ఇలా ఉంటుంది, ఫ్రక్టోజ్ ఇలా ఉంటుంది, మీరు ఫస్ట్ ఇయర్ని చూసే ఉంటారు. సో ఇక్కడ థియరిటికల్గా చదువుకుంటే చాలు, వీటి యొక్క ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో డైజెషన్ ప్రాసెస్ జరగాలి అంటే మనం స్టార్టింగ్లో నేను మీకు డెఫినేషన్ ఏం చెప్పానండి, చిన్నపిల్లల డెఫినేషన్ చెప్పాను. మీరు 10th ఏం చదువుకుని ఉంటారు, డైజెషన్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ మన కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ అన్ని సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ కింద మారిపోవాలి. కార్బోహైడ్రేట్స్ అన్నీ అంటే పిండి పదార్థాలన్నీ కూడా గ్లూకోజ్ కింద మారిపోతూ ఉంటాయి. తీసుకున్న ప్రోటీన్ ఏదైనా కానీ అమైనో యాసిడ్స్ కింద మారిపోతూ ఉంటాయి. తీసుకున్న ఫ్యాట్స్ ఏమైనా కానీ మనకి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ కింద మారిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద అల్టిమేటమ్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాసెస్. అది ఎలా జరుగుతుంది అంటే నేను స్టార్టింగ్లో డెఫినేషన్ కింద ఇచ్చాను. అది ఎలా జరుగుతుంది అంటే స్టెప్ బై స్టెప్ చెప్పాను. డైజెషన్ మౌత్ చెప్పాను, డైజెషన్ స్టమక్ చెప్పాను, డైజెషన్ ఇన్ ఇంటెస్టైన్లో మళ్ళీ బైల్ డైజెషన్ ఎలా ఉంటుంది, ప్యాంక్రియాటిక్ డైజెషన్ ఎలా ఉంటుంది, ఇంటెస్టైనల్ జ్యూస్ డైజెషన్ ఎలా ఉంటుందో చెప్పాను. దానివల్ల వీటిలో నువ్వు బాగా గమనించి చూస్తే అన్నీ కూడా చాలా వరకు ఎంజైమ్స్ రిలీజ్ అయినాయి. అంటే నీ మొత్తం గొట్టంలో ఎలిమెంటరీ కెనాల్ పైనుంచి ఇంటెస్టైన్ వరకు తీసుకుంటే పై నుంచి ఇంటెస్టైన్ వరకు మన సెలైవా నుంచి ఇంటెస్టైన్ వరకు అన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి విచ్ విల్ కన్వర్ట్ ద కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్, ఏ కార్బోహైడ్రేట్ టు గ్లూకోజ్, ఫ్యాట్స్ టు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్ టు అమైనో యాసిడ్. ఇప్పుడు మనకి చాలా చిన్ని మాలిక్యూల్స్ అయిపోయినాయి. ఈ చిన్ని మాలిక్యూల్స్ ఇప్పుడు సెల్స్లో ఎలా కలుస్తాయి, వాటి అబ్సార్ప్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెల్స్లో కలిసిన తర్వాత ఆ తర్వాత మెటబాలిక్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, మీరు 4th సెమిస్టర్లో చదువుకున్నారు. అవన్నీ కూడా లెక్చర్ నెంబర్ 12లో ఇస్తాను. సో ఇంకా డైజెషన్ ప్రాసెస్ అవ్వలేదండి, డైజెషన్ ప్రాసెస్ మాత్రం అయింది, డైజెస్టివ్ సిస్టమ్ అనే చాప్టర్ అవ్వలేదండి. మళ్ళీ పార్ట్ 4లో డైజెస్టివ్ సిస్టమ్తో ఇంకా క్లియర్గా కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ టైం.